మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలరా, ఈ దినము అనగా 19వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం శుక్రవార దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు సేవకుడు 4వ భాగము. ప్రియా దేవుని బిడ్డలరా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము ప్రార్థిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. మరి దినపు పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు ప్రార్థనాపూర్వకంగా వెళదామా? తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుని దేవుని సహాయము చేత ఆత్మీయ మేళ్లు పొందుకుందాం. మహాగణుడును గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృపనిచ్చేవాడా, ఆధారభూతుడా, నమ్ముకోదగిన సహాయకుడా, మీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నారు అయ్యా. మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. క్రీస్తు ప్రభునందు పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు దయచేసి మీ కృపలో బలపరుస్తున్న రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి చేర్చుకుని మీరిచ్చే జీవాహారాన్ని పొందుకోవటానికి కృపనిచ్చారు. వినగల చెవిని, గ్రహించగల మనసును మాకు దయచేయండి. మా జీవితాల్లో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నారు అయ్యా. మీ కృపను బట్టి పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరచమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, నిన్నటి దినాన మనకివ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి రెండవ పేరు, మొదటి పేరు క్రైస్తవుడు అనే అంశాన్ని గురించి మనం చర్చించాం. రెండవదిగా సేవకుడు లేక దాసుడు అనేటువంటి పేరును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన అంశంలో మనం ఆలోచన చేసినప్పుడు సేవకుడు అనగా అది క్రీస్తు ప్రభు వారికి కలిగిన పేరని, ఆ పేరును మనం పొందుకోవటం అనేది ధన్యకరమైనదని చూసాం. అలాగే సేవకుడు అనేటువంటి పదం వరకే కాకుండా ఆ పదము యొక్క ఉద్దేశాన్ని గురించి మనం ఈ వాక్యంలో మనం చూస్తూ కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనుషులను సంతోషపెట్టువారుగా కాక క్రీస్తు ప్రభుకి మనస్ఫూర్తిగా దాసులై అనేటువంటి మాట మనం చూసాం. అంటే దాసుడు అనేటువంటిది హృదయంలో కలిగేటువంటి భావం. మొదటిగా దీన్నే దాసుని మనస్సు కలిగి ఉండుట అనేటువంటిది చూసాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే మనము సేవించేటప్పుడు, మన యజమానుని సేవించేటప్పుడు మనము మంచి మనస్సాక్షితో ఆ పనిని కొనసాగించాలి. సాధారణంగా దీన్ని మనం లోకరీతిగా ఆలోచన చేస్తే లోకంలో చాలామంది వారి వారి పనుల్లో వారి సేవలు అందిస్తూ ఉంటారు. మనం చూస్తాం కదా, లాయర్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, వ్యాపారస్తులు కానీ, ఇలా చాలామంది వారి వారి సేవలు అందిస్తూ ఉంటారు. కొంతమంది మనకి నచ్చుతూ ఉంటారు, కొంతమంది మనకు నచ్చరు. చూడండి, ఉదాహరణకి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సరిగా మాట్లాడని, కొంతమంది చాలా మృదువుగా మాట్లాడతారని. అంటే వారు సేవలు అందించేటప్పుడు వారి భావం ఎలా ఉంటుంది అనేటువంటిది. కొంతమంది వారి బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆఫీసర్సే కానీ, ఇంకెవరైనా అధికారులే కానీ వెళ్ళినప్పుడు కొంతమంది దురుసుగా ఉంటారు, కొంతమంది ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. అందుకని చాలామంది మానసిక తత్వవేత్తలు దీన్ని ఎలా వర్ణించారన్నట్లయితే, ఒక పని నిర్వర్తించేటప్పుడు ఏ విషయాలు పరిగణలో తీసుకోవాలని చెప్తూ, మొదటిగా వారి ముఖ కవళికలు, పనిచేసేటప్పుడు వారి ముఖం నవ్వుతూ ఉంటుందా, ఆకర్షణీయంగా ఉంటుందా, చిరుబొర్లాడుతూ ఉంటుందా, చికాగ్గా ఉంటుందా, కోపంగా ఉంటుందా, ఇవి మనం చూస్తూ ఉంటాం కదా. పనిచేసేవారు కొద్దిగా మనకి ఆ చక్కని ఆ ముఖ కవళికతో పనిచేస్తే మనం ఎక్కువసేపు అక్కడ ఉండగలుగుతాం. వాళ్ళు ఎంత పని చేసినప్పటికీ కూడా చిరుబొర్లాడితే మనం అక్కడ నిలబడలేం. రెండవది స్వరం. మొదటిది ముఖ కవళిక, రెండవది స్వరం అన్నారు. స్వరం మనం పనిచేసేటప్పుడు కూడా మన మాటలు, మన స్వరం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా పరిశీలన చేయబడుతుంది. ఇది సాధారణంగా నేను చెప్పేటువంటిది భూసంబంధమైనటువంటి భౌగోళికమైనటువంటి వృత్తుల్లో పరిగణలో తీసుకునేది ఎలా ఉంటుంది అన్నది మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. స్వరం, కొంతమంది స్వరం చూడండి చక్కని స్వరంతో మాట్లాడుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. కొంతమంది చూస్తూ ఉంటాం వైద్యులు, వాళ్ళు కేవలం వైద్య విషయాలే కాకుండా ఇంకా చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతారంటే ఆ మనిషిని వారు చేరుకోవటానికి. అలా పలకరించటం వల్ల ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఇంకా కొన్ని విషయాలు అడగటం వల్ల వారికి నీకు ఆ సంబంధాన్ని బలపరుచుకోవటం. అందుకని మృదువుగా మాట్లాడటం, భోంచేశారా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు మీది, ఆ ఊర్లో మాకు చుట్టాలు ఉన్నారు, ఇలాగ ఒక చక్కని వారధి ఏర్పాటు చేసుకోవటం. కొంతమంది ఇవేమీ కాకుండా ఏదో మాట్లాడుతుంటే అవన్నీ నాకు అనవసరం, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు, ఇలాగ స్ట్రైట్గా ముక్కుసూటిగా ఏదో కుండబొద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. అంటే వారి యొక్క ఆ మాట తీరు అనేటువంటిది పరిగణలో తీసుకోవటం. దాన్ని మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 34లో ప్రభువారు అంటారు కదా,
మనుషుడు హృదయము నిండినది నోరు పలుకును అంటారు. హృదయం ఎలా ఉంటుందో చూడండి. కొన్నిసార్లు మనకు నచ్చిన వారితో ఒకలాగా, నచ్చని వారితో ఒకలా ఉంటాం. అంటే మన హృదయంలో వారి మీద ప్రేమ ఉంటే ఒకలాగా, ప్రేమ లేకపోతే ఇంకొకలాగా. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది అధికారులే కానీ మరొకటి కానీ అధిక లాభం వస్తుందని అంటే ఆయా వ్యక్తుల్ని చాలా ప్రేమగా మాట్లాడతారు. వారి వల్ల లాభం లేదన్నారు అనుకోండి, ఏదో ముక్కుతుడుపుగా మాట్లాడి పంపించేస్తూ ఉంటారు. మూడవదిగా మన పరివర్తన, అంటే శారీరక పరివర్తన. దీన్ని ఇంగ్లీష్లో బాడీ లాంగ్వేజ్ అంటారు కదా. బాడీ లాంగ్వేజ్ అంటే ఒక వ్యక్తిని సేవ చేసేటప్పుడు, ఉదాహరణకి మనం అనుకుందాం, ఒక వ్యక్తి దగ్గర పనిచేసేటప్పుడు కొంతమంది చాలా విధేయతగా ఉంటారు, చేతులు కట్టుకుని ఉంటారు, నిలబడి ఉంటారు. ఆ యజమానుడు వచ్చేటప్పుడు పని విషయంలో సిద్ధంగా ఉంటారు, ఇలా అనుకూలంగా చేయటానికి సిద్ధంగా అన్నట్టు ఉంటారు. కొంతమంది యజమానుడు వచ్చినప్పుడు ఎక్కడో గోడకు చేరబడి పక్కకి ఉండి తల పక్కకు తిప్పుకుని, దీన్ని కూడా బాడీ లాంగ్వేజ్ అంటారు. అంటే ఒక వ్యక్తి ఆ పనిని, ఆ వాతావరణాన్ని, ఆ యజమానుని ఇష్టపడినప్పుడు అతని బాడీ లాంగ్వేజ్, అతని శరీరపు ప్రవర్తన ఒకలా ఉంటుంది. కొన్నిసార్లు శరీర ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి వారు ఉంటారు. ఆ వ్యక్తి వస్తే తప్పుకోవటం, లేకపోతే ఏదో విర్రవీగి నుంచోవటం, అసహనంగా నుంచోవటం, ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఆలోచన చేసేటప్పుడు సాధారణంగా దాసుని స్వభావాన్ని వ్యక్తపరిచేవి. అంటే ఈ వ్యక్తి ఈ పని చేయటానికి సిద్ధంగా ఉన్నాడా, లోబడే మనసు ఉందా లేదా, ఇలాంటివి. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ విభాగంలో పని పట్ల అతని దృక్పథం, యాటిట్యూడ్ ఎలా ఉన్నదనేది. అంటే ఆ దృక్పథం ఎలా ఉంటుంది, ఆ మనిషి పని చేయటానికి సిద్ధంగా ఉన్నాడా. అంటే ఒక వ్యక్తి గురించి ఒక సందర్భంలో తెలియదు. ఇది ఎలాంటిదంటే, ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తికి ఒక అభిప్రాయం ఉంటుంది మనసులో. ఈ పని అంటే ఆ వ్యక్తి చాలా ఇష్టంగా చేస్తాడు, ఈ పని అంటే చేయడు, ఈ పనికి అతను ఉపయోగపడతాడు, ఈ పనికి అతను ఉపయోగపడ్డు. ఆ వ్యక్తి పని చేసేవాడే, వ్యక్తి పని చేయనివాడు. అంటే అతని దృక్పథం అనేటువంటిది ఏదో ఒక సందర్భాన్ని బట్టి గుర్తించేది కాదు. కొంతకాలం మనిషిని వాడాక ఆ మనిషి పనికి పనికొస్తాడా లేదా అనేది తెలిసిపోద్ది కదా. కొన్ని నెలలు, 1 నెల, 2 నెలలో, 3 నెలల్లో పనిచేశాక అసలు ఆ మనిషి పనికొస్తాడా, పనికిరాడా, ఒళ్ళొంచి కష్టపడేవాడా కాదా, ఒక దృక్పథం. ఈ 4 విషయాలు ఇప్పుడు మనం చూసామే. 4 విషయాలంటే దాసుని స్వభావాన్ని ప్రదర్శించటానికి మంచి మనస్సాక్షితో అని. అంటే మనస్సాక్షి అనే పదాన్ని ఒక మాటలో తీల్చిపడేయడానికి కుదరదు ఇక్కడ. ఈ దేనిని బట్టి మనం మనసు చూడాలి అంటే, ఇందాక మనం చూసాం, ముఖ కవళికను బట్టి, అతని స్వరాన్ని బట్టి, అతని యొక్క శరీరపు వ్యవహారాన్ని బట్టి, అతని దృక్పథాన్ని బట్టి, ఈ 4 విషయాల్ని సాధారణంగా మానసిక తత్వవేత్తలు పరిగణలో తీసుకుంటారు. ఆ పని విషయంలో అతను ఎలా ఉన్నాడు అనేటువంటిది. ఈ 4ంటిని మనం గమనించినట్లయితే మనం వీటిని దేవుని పనిలో ఉపయోగించుకుందాం. సాధారణంగా మనం గమనించుకుందాం, మనల్ని పరీక్షించుకోవటానికి దేవుని సన్నిధి ఆరాధన మీరు చూడండి. ఎప్పుడైనా మనం ఆదివారపు ఆరాధనకు వెళ్ళాం, ఈ 4 విషయాల్ని మనం చూద్దాం. ఈ 4 విషయాల్ని మనం పరిశీలన చేస్తే దాసుని స్వభావం, మనం ప్రభువుని సేవించటానికి, అంటే మన యజమానుని సేవించటానికి, మన మాస్టర్ని సేవించటానికి వెళ్ళాం. సేవించటానికి వెళ్ళినప్పుడు మొదటిగా మన ముఖ కవళిక ఎలా ఉంది. దేవుని సన్నిధిలో మనుషులు ముఖ కవళిక కొన్నిసార్లు చూస్తే ఎంత బాధకరంగా ఉంటుందంటే, చాలామంది ఇంకా ఎప్పుడవుతుందా వెళ్ళిపోదాం, ఎక్కడో ఏదో పని పెట్టుకుని వస్తారు. వీళ్ళు ఈ లోపల చాలా ఆవేశంగా ఉంటారు, చూడటానికి గందరగోళంగా ఉంటారు, త్వరగా వెళ్ళిపోవాలి, ఇంకా ఆలస్యం అయిపోతుంది, ఇంకా అవదేమిటి. అంటే దేవుని సన్నిధిని నువ్వు సేవించటానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఇది దేవుని సన్నిధి ఆరాధనను ఒక భాగమే చెప్తున్నాను, కానీ ఇవన్నీ కూడా దేవుని కొరకు చేసే పని, ప్రతి పనిలో, ప్రతి సత్కార్యంలో, నీ జీవితంలో ఉండవలసిన భాగాలు. అయితే మొదటిగా ఇక్కడ మనం చూసేటప్పుడు దేవుని సన్నిధి ఆరాధన అనే ఒక చిన్న భావాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆరాధనా భావంలో మొదటిగా దేవుని ఆరాధించేటప్పుడు నీ ముఖ కవళిక ఎంత ఆనందంగా ఉంది కదా. దేవుని సన్నిధిలో ముఖం ఎలా ఉండాలి అంటే చాలా సంతోషంగా ఉండాలి కదా. ఉదాహరణకి మనం స్టెఫన్ అనే యవనస్తుని అపోస్తుల కార్యగ్రంథంలో రాళ్లతో కొట్టి చంపుతున్నారు. రాళ్లతో కొట్టి చంపుతుంటే అతని ముఖము దేవదూతల ముఖం వలె ప్రకాశిస్తుందట. అంటే హింస అయినా కూడా ప్రభు కొరకు అతడు అనుభవిస్తున్నప్పుడు అతని ముఖ కవళిక ఎలా ఉందయ్యా అంటే నవ్వుతూ ఉందన్నమాట. జాగ్రత్తగా గమనించండి దేవుని పనిలో ఆనందం ఎలా ఉంటుందో. అలాగే పేతురు యోహానులు వారు సభవారు దండించినప్పుడు, కొట్టినప్పుడు వారు ఈ యొక్క శిక్షకు పాత్రులమని సంతోషించి వెళ్ళిరి అన్నారు. వారి ముఖంలో సంతోషం ఉందట. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు కీర్తనలు పాడేటప్పుడు వారి ముఖంలో సంతోషం ఉందట. ఈరోజు దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉంటాం, చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించారు మనకి. ఆదిమ సంఘంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆదిమ సంఘంలో పరిస్థితులు ఎంత భయంకరం అంటే చెట్టు కింద, ఇంటింట
అలా అలా కూడుకునేవారు. ఈరోజు మనం చాలా ఖరీదైనటువంటి భవంతులు, విశాలమైన భవంతులు, చలువరాతి భవంతులు, ఏసీ భవంతులు, ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి మన సహవాసాలు, మన సంఘాలు. కానీ అంత సౌకర్యంగా ఉన్న మనలో ఏదో అసౌకర్యం. ఇదే ఇక్కడే గమనించాలి. నీ ప్రభువుని సేవించటానికి దేవుడు నిన్ను సేవకుడు అని పేరు కలిగించటానికి గల కారణం ఏమిటంటే, దాసుడని పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే, సంతోషముతో ఆయనను సేవించాలి. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూసాం, మీరు మనుషులను సంతోషపెట్టువారై ఉండక మీరు మనస్ఫూర్తిగా ప్రభువుకు దాసులమని గమనించాలి అంటున్నారు కొలస్సీ పత్రికలో. ఈ కొలస్సీ పత్రికలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా మనం చూసినట్లయితే, మనం చక్కగా ఆయనను ఆరాధించేటప్పుడు, ఆయన మహిమపరిచేటప్పుడు నీ ముఖ కవళిక అనేది ఎలా ఉండాలి అంటే, నీ ముఖాంతరములు దేవుని సన్నిధిలో సంతోషభరితంగా ఉండాలి. దావీదు గారు అంటారు, నీ బలిపీఠమునొద్ద సంతోషభరితుడినై నేను ఆనందించేదను అంటారు. ప్రియులారా గమనించండి, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నీ ముఖములో ఆ సంతోషము, ఆ తేజస్సు, ఆ ఆనందం కనిపిస్తుందా? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నేను ముందే చెప్పాను కదా, దేవుని సన్నిధి అనేది ఒక విభాగమే. ఇప్పుడు ఈ సంతోషం అనేటువంటిది దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి, దేవుని కొరకు నీతిగా జీవించేటప్పుడు, దేవుని కొరకు విమర్శలు ఎదుర్కొనేటప్పుడు, దేవుని కొరకు హింసింపబడేటప్పుడు, దేవుని కొరకు కష్టాలు ఏదొచ్చినా కూడా నీ ముఖంలో సంతోషం అనేది అలాగే ఉండాలి. అలా సంతోషముతో నీ ముఖ కవళిక అనేటువంటిది ప్రియులారా గమనించాలి. ఈ 4 అంశాలని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని కొరకు నువ్వు చేసే పనిలో, దేవుని కొరకు జీవించే జీవితంలో, దేవుని కొరకు చేసే ఆరాధనలో నీవెప్పుడు కూడా నీ ముఖము సంతోషంగా. రెండవది చూస్తే స్వరము అన్నారు. ప్రియులారా గమనించండి, స్వరము ఇందాక మనం అనుకున్నాం కదా, దేవుని వాక్యం మత్తయి సువార్త 12:34 హృదయము నిండినది నోరు పలుకును అన్నారు. నీ హృదయము ఏదైతే నిండుతుందో నోరు అదే పలుకుతుందట. ఇక్కడ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క స్వరము ఎలా స్వరమెత్తి పాడుతున్నావా, కీర్తిస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, నీ నోట వాక్యం ఉందా? చాలామంది నోరు ఆ విషయాల్లో చాలా నిశ్శబ్దంగా ఉంటారు. జాగ్రత్త సుమ, నీవు దేవుని యొక్క సేవకుడిగా, దాసుడిగా నువ్వు ఉన్నట్లయితే ఆయన యొక్క పనిలో నీ యొక్క మాటలు ఉల్లాసభరితంగా ఉండాలి. ఎంత సంతోషంగా ఉండాలి అంటే, నీ మాటలు దేవుని మహింపరచాలి, నీ మాటలు తోటి వారిని ప్రోత్సహించాలి. కొంతమంది మాట్లాడితే అసహనం, ఇబ్బంది, గొడవ, జగడం. అంటే నీ హృదయం దేనితో నింపబడింది? ఆయన దాసునిగా ఉన్నటువంటి నీవు ఆయన మహిమపరిచేటటువంటి పనిలో ఉత్సాహభరితంగా నువ్వు పనిచేయాలి. అందుకని నీ స్వరం విషయంలో దేవుని కీర్తి చేత, ఆ దేవుని మహిమ చేత నీ నోరు నింపబడాలి. కనుక దేవుని పనిలో నువ్వు నిశ్శబ్దంగా ఉండడానికి వీలేదు. కొంతమంది అనుకుంటారు కదా, నా మనసులో దేవుడు ఉన్నారు, నా విశ్వాసం నాకుంది. లేదు, నోటితో ఒప్పుకొనుట అనేటువంటి పదం నువ్వు మాట్లాడితేనే కదా. మన రోమీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయంలో, బోధించువాడు లేని ఎడల సువార్త ఎలాగూ ప్రకటించబడును, నువ్వు బోధించకపోతే ఎలా తెలుస్తుంది, నీ మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది, నువ్వు మౌనంగా ఉంటే ఎలా తెలుస్తుంది? ఈరోజు దేవుని కృపను బట్టి నువ్వు విన్నటువంటి వాక్యాన్ని అందులో నువ్వు అర్థం చేసుకున్న 2 మాటలు ఇతరులకు చెప్పడానికే కదా దేవుడు మనకి స్వరాన్ని ఇచ్చింది. ఆ ద్వారానే కదా దేవుడు మహిమపరచబడుతున్నారు. ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని బోధించాలి, మంచి మాటలు చెప్పాలి, క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకాలి, నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం ఏమిటో మాటల ద్వారా వ్యక్తపరచాలి. ఇలాగున దేవుని చిత్తంలో ఆయన మంచి దాసుడిగా నువ్వు ఉండాలి అన్నట్లయితే నీ స్వరముతో మంచి మాటలు పలుకుతూ ఉండాలి. ఇక మూడవదిగా మనం చూస్తే శరీర భాష, దీన్నే బాడీ లాంగ్వేజ్ అన్నారు కదా. దేవుని కొరకు ఈ మాటను ఒక్క మాటలో చెప్పాలంటే, రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి అన్నారు. ప్రియులారా గమనించండి, సజీవ యాగముగా, ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీ శరీరము, నీ బాడీ లాంగ్వేజ్ ఒకటిగా మనం చూస్తే, మనం చాలాసార్లు మన యొక్క స్నేహితులతో, బంధువులతో, పెళ్ళిళ్ళలో, లేకపోతే మరొక కార్యక్రమాల్లో చాలామంది ఉత్సాహంగా వారు ప్రేమించిన మనుషులు, వారు ప్రేమించిన వాతావరణం, చక్కని ఆహారం, ఇలాంటి ఆనందాల్లో చాలామంది చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు కదా. ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చూడండి, పార్టీలు చూడండి, బర్త్డే ఫంక్షన్స్ చూడండి, మరేదైనా ఉన్నప్పుడు వారి యొక్క శరీర భాష, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా, చాలా ఆనందంగా ఉంటారు. అయితే ఆ శరీర భాష నీ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకు నువ్వు పెళ్ళికెళ్ళి ఏ టెర్రాస్ మీదో ఏ మారుమూల కూర్చున్నావు అనుకో, చుట్టూ ఉన్న జనం అదేమిటి మూల కూర్చున్నావు, రా బయటికి రా,
నలుగురిలో సరదాగా ఉండు అంటారా లేదా చెప్పండి? ఎందుకనంటే అక్కడ నువ్వు ఆనందాన్ని వ్యక్తపరచవలసినటువంటి సమయం. మరి దేవుని సన్నిధిలో నీ యొక్క శరీర భాష ఎలా ఉంటుంది? చాలామంది నిశ్శబ్దంగా ఉండిపోతారు. చాలామంది ఇతరులతో కలవరు. కొంతమంది ఆరాధించేటప్పుడు నిజంగా దేవుని ఆత్మలో ఆనందాన్ని అనుభవిస్తూ ఆరాధించే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. చాలామంది స్వేచ్ఛగా, చాలామంది స్వతంత్రంగా, చాలామంది ప్రేమగా దేవుని ఆరాధించే వాళ్ళు చూస్తూ ఉంటాం. కనుక దేవుని సన్నిధిలో నీ శరీర భాష అనేటువంటిది దేవునికి ఏ రీతిగా ఇష్టపూర్వకంగా ఆరాధిస్తున్నావు, అలాగే దేవుని యొక్క చిత్తంలో నీ శరీరము ప్రభువుకు లోపరుచుకుంటున్నావా, శరీరాశలకు లోపరుచుకుంటున్నావా? నీ శరీర భాష అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంతమంది దుష్టత్వానికి పరిగెడతా ఉంటాయి, కాళ్ళు చాలా ఆసక్తిగా పరిగెడతా ఉంటాయి, దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా వస్తూ ఉంటాయి. నీ యొక్క శరీర భాష, కొంతమంది సినిమాకి వెళ్దాం, లేకపోతే షికార్లకు వెళ్దాం, తదనాలు ఆడదాం అంటే చాలా ఉత్సాహం, చాలా ఆసక్తి. ఆ పిలిచిన వాళ్ళు మర్చిపోయినా వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. ఎక్కడికో వెళదానన్నావు, మరి తీసుకెళ్ళట్లేదు, వెళ్దామా వాళ్ళు మర్చిపోయినా 4 సార్లు అడుగుతారు. షాపింగ్కి వెళ్దామా, మరో చోటకి వాళ్ళు మర్చిపోయినా. భార్య భర్తలు ఉంటూ ఉంటారు. భార్య భర్తలు ఏదైనా షాపింగ్ వెళ్దామన్నా, లేకపోతే మరేదైనా అకేషన్, మరేదైనా రెస్టారెంట్, మరేదైనా చూసేటువంటి కార్యక్రమాలకు వెళదామని అనుకుంటే ఒకళ్ళు మర్చిపోతే ఒకళ్ళు 4 సార్లు అడుగుతారు. ఆ పలానా చోట తీసుకెళ్తానన్నావు, షాపింగ్ తీసుకెళ్తానన్నావు, అక్కడికి వెళ్దానన్నావు, మర్చిపోయావా? కానీ దేవుని సన్నిధి విషయంలో అంతకు మించిన ఆ ఉత్సాహం దేవుడు చూడాలనుకుంటున్నాడు. నీ శరీరంలో ఆ ఉత్సాహము, అదే కదా 100వ సంకీర్తనలో కీర్తనలు పాడుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అన్నారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహం కనిపించాలి, ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ఎప్పుడైతే ఒక ఉత్సాహం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావో అనేక మందికి ఉత్సాహపరుస్తావు. దేవుడు ఆయనకు నమ్మకమైన దాసుడిగా నేను ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారంటే, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మీద ఒక వ్యక్తి సూపర్వైజర్ ఉన్నారనుకోండి, ఆ సూపర్వైజర్ సరైనోడైతే తన కింద ఉన్నటువంటి 10 మంది 100 మంది జాగ్రత్తగా పనిచేస్తారు. ఈ సూపర్వైజర్ కనుక ఒకవేళ ఏమాత్రం బద్ధకస్తుడు అనుకోండి, ఒక్కడి పని కాదు, తన కింద ఉన్న 100 మంది పని కూడా పాడైపోతుంది. అందుకని ఈ సూపర్వైజింగ్ చేసేవాడు చాలా అలర్ట్గా ఉండాలి. ఈరోజు దేవుడు అలాంటి సంరక్షకుడిగా దేవుడిని ఉంచాలనుకుంటున్నారు. అలాంటి సంరక్షకురాలుగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే నువ్వు అనేక మందిని పురుకొల్పాలి, అనేక మందిని ప్రోత్సహించాలి, అనేక మందిని ధైర్యపరచాలి. చాలామంది విశ్వాసంలో వెనకపడిపోతూ ఉంటారు, చల్లారిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క నమ్మకమైనటువంటి దాసుకుడిగా, ఇక మనం రాబోయే పాఠాల్లో మనం చూస్తాం, ఆయన ఇప్పుడు క్రైస్తవుడు, అలాగే సేవకుడు అన్నాం, ఆయన కొరకు సైనికుడు, ఇలా చాలా పేర్ల గురించి మనం చూడబోతున్నాం. అయితే దాసునిగా నీ పని ఏమిటయ్యా అంటే, నీ యొక్క యజమానిని సంతోషపెట్టాలి. నీ యజమాని నీ పని నిమిత్తమే కాదు, ఒకవేళ ఇతర పని వారి నిమిత్తం దిగులుగా ఉంటే అప్పుడు నీ యజమానికి చెప్పాలి, యజమానుడా నేను వారిని కూడా ప్రోత్సహిస్తాను, వారిని కూడా ధైర్యపరుస్తాను, వారు కూడా పనిలో ఉండేలాగా చేస్తాను, వారు కూడా నమ్మకమైన పనివారిగా ఉండేలాగా చేస్తాను. ఒకవేళ కనుక నీ పనిలో నువ్వు జాగు చేసావు అంటే, జాగు చేసేవాడు యజమానికి నష్టపరిచేవాడు కదా. ఒకవేళ నీ పనిలో నువ్వు జాగు చేస్తున్నావు అనుకో, నీ జాగును బట్టి నువ్వు అనేకులకు మాదిరిగా ఉండి మిగిలిన వారు కూడా చల్లారిపోతూ ఉంటారు. అందుకని ఏమాత్రం కూడా దేవుని పనిలో చల్లారిపోకూడదు, విశ్వాసంలో చల్లారిపోకూడదు. నీ శరీర భాష ఎప్పుడు కూడా పలానా వ్యక్తి అనేసరికి అమ్మో ఆ వ్యక్తి దేవుడి పని అంటే చాలా ఆసక్తిగా ఉంటాడండి, ఆ సహోదరి చాలా ఆసక్తిగా, ప్రార్థన అంటే దేవుని సన్నిధి అంటే పరిగెడుతుంది, ఆసక్తి. ఎంతమందికి మాదిరి నీలో అలాంటి ప్రవర్తన ఉంటే దేవుడు నిన్ను అలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉండడానికే నీకు దాసుడు, సేవకుడు అని పేరు పెట్టారు. సేవిస్తున్నావా? ఇదే ఆసక్తితో సేవిస్తున్నావా? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నీ నిర్లక్ష్యం నీ నుంచి నీ కుటుంబానికి, నీ నుంచి నీ స్నేహితులు, నీ నుంచి నీ సంఘానికి పాకుతుందేమో. జాగ్రత్త. ఒక మాదిరికరమైనటువంటి సేవకుడిగా నీ శరీర భాష ఎప్పుడు కూడా దేవుని పని అంటే ఉత్సాహం, ప్రార్థన అంటే ఉత్సాహం, దేవుని వాక్యం అంటే ఉత్సాహం, దేవుని సన్నిధి అంటే ఉత్సాహం అన్న రీతిగా అనేకులకు నువ్వు కనపరుచుకోవాలి, తద్వారా దేవుని యొక్క చిత్తంలో. ఇక 4వదిగా మనం చూసినప్పుడు మనలో ఉండేటువంటి దృక్పథం. ఈ దృక్పథానికి శరీర భాషకి మనం చూస్తే కొంతమంది శరీర భాష ఎలా ఉంటుందయ్యా అంటే, వాళ్ళకి ఏదో మేలుగా ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదో సంతోషంగా ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉంటారు, అంతలోనే చల్లారిపోతారు. కానీ ఈ దృక్పథం అనేటువంటిది ఒక వ్యక్తి దేవుని పట్ల ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు సేవకుడు. ఇందాక మనం అనుకున్నాం, ఒక్కొక్క వ్యక్తిని చూస్తే
ఆ వ్యక్తిని చూస్తే ఇతడు పనోడు అని తెలిసిపోద్ది. ఒక 2 నెలలు 3 నెలలు పనిచేశారనుకోండి, ఒక సంస్థలోనో ఒక యజమానుడి దగ్గర పనిచేస్తే వాళ్ళు నిర్ణయిస్తారు, ఇతడు పనివాడు, ఈ పనివంతుడు, లేకపోతే ఈమె మంచి పనివంతురాలు, చక్కని పని చేసేటువంటిది. అది నీకున్న పేరు, నువ్వు సంపాదించుకున్న పేరు, నీ దృక్పథాన్ని బట్టి నువ్వు చేయాలనేటువంటి వైఖరి, నీ మనసులో ఒక వైఖరి ఉంది, నేను కష్టపడి పని చేయాలి, నేను పనిచేసే సంస్థకు కానీ యజమానుడికి కానీ యజమానురాలకు కానీ మేలు చేయాలి, వారు నా వల్ల నష్టపోకూడదు, వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు, నాకు జీతం ఇచ్చినోడు బాగోవాలి కానీ నా జీతం ఇచ్చినోడు పాడవకూడదు, నాటి దేవుడు ఉన్నాడని ఒక మంచి నిర్ణయంతో నువ్వు పనిచేస్తున్నావు అనుకో, అది నీ దృక్పథం. అలాంటి దృక్పథం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా పనిచేస్తాడు. అతని ఉద్దేశంలో ఏమిటంటే, నేను తీసుకునే జీతానికి నేను కష్టపడి పనిచేయాలి, నాకు జీతం ఇచ్చేవాడు బాగుపడాలి, నాకు జీతం ఇచ్చేవాడు నా నుంచి లాభపడాలి కానీ నష్టపోకూడదని నువ్వు ఎప్పుడైతే నీ మనసులో అనుకుంటావో నీ దృక్పథంతో నువ్వు పనిచేస్తావు. అలాగా నువ్వెక్కడున్నా యజమాని మారొచ్చు, ప్రదేశం మారొచ్చు, ప్రాంతం మారొచ్చు, నువ్వెక్కడున్నా పనివంతుడివే, పనివంతురాలువే. అలా కాకుండా ఒక సోమరుడు ఉంటాడు, ఒక సోమరు పనివాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పనిచేయరు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ యజమానులు మారినా, ఇక్కడ కాకపోతే అక్కడ, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వంక. అక్కడికి వెళితే ఆ యజమానుడు సరిలేదు, ఇక్కడికి వెళ్తే వీళ్ళ సరిలేదు, వాళ్ళ సరిలేదు, ఏదో ఒక వంక పెడతారు కానీ నేను పని చేయాలనేటువంటి దృక్పథం అయితే ఉండదు. కానీ ఇక్కడ దృక్పథము, ఆ వైఖరి కనుక నీ హృదయంలో ఉంటే, నేను యేసు ప్రభుని సేవించాలి, ఆయన దాసుడిని నేను, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నారు, ఆయన నా కొరకు వెల చెల్లించారు, నా కొరకు క్రయధనముగా ఆయన రక్తాన్ని చెల్లించారు కనుక నా యజమానుడిగా ఆయన నేను సంతోషపెట్టాలి అని అనుకున్నప్పుడు సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ కారణం నెపం నువ్వు వెతుక్కోవు. ఎందుకంటే నేను కష్టపడి నా యజమాని కొరకు పని చేయాలి. ఈరోజు చాలామంది విచిత్రంగా మాట్లాడతారు కదా, దేవుడు నాకు ఏ ఆశీర్వాదం ఇవ్వలేదు, ఏదైనా ఆశీర్వాదం ఇస్తే నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను. అది చాలా తప్పుడు సిద్ధాంతం. ఎందుకంటే దేవుడు నీకు చేసిన మేళ్లు లెక్కింపలేనటువంటివి. అందుకొరకు దేవునికి నమ్మకంగా జీవించటమే పరమావధి కానీ ఇంకా ఏదో చేస్తే నేను చేస్తాను అనుకోవటం అనేది అపోహ. కనుక నీ వైఖరి అనేది కూడా చాలా స్పష్టంగా ఉండాలి. ప్రియులరా, మరి దేవుని యొక్క చిత్తంలో మనము సేవకుడు, దాసుడు అనేటువంటి బిరుదు పొందుకోవటానికి ఈ లక్షణాలు కలిగి ఆయన సేవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులరా, ఈ పాఠం రేపటి దినాన ధ్యానిద్దాం, శ్రద్ధగా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రార్థన అవసరతలు, ఒకవేళ ఈ వాక్యము మీరు నేరుగా వాట్సాప్ ద్వారా పొందుకోవాలనుకున్నా మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 995956634441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి అయ్యా. ఇదిగోనైనా ఆత్మీయ లోతుల్లోనికి నడిపించండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా గైకొని జీవించటానికి కృప దయచేసి ఇదిగోనైనా ఈ వర్తమానం విన్న బిడ్డలను దీవించండి అయ్యా. విన్నటువంటి వాక్యాన్ని అనేకులకు పనిలో భాగంగా పంచుతుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.